హలో అండి, ఎవరైనా బెంగళూరులో డే ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటే ఏసీ బస్లో 500 రూపీస్కి బిఎంటీసీ వాళ్ళు డే ప్యాకేజ్ లాగా కొన్ని ప్లేసెస్కి అయితే తీసుకెళ్తారు. ట్రిప్ స్టార్ట్ అయ్యేది మెజెస్టిక్ బస్ స్టాండ్ నుంచి. మేము ఉండేది ఎలహంక నుంచి మెజెస్టిక్ వరకు 19 కిలోమీటర్స్. సో మేము అక్కడి నుంచి కూడా ఇక్కడి వరకు మేము బస్లోనే వచ్చాము. సో ఇదే ఆ బస్ స్టాండ్, చూసారు కదా ఎంత పెద్దగా ఉందో బస్ స్టాండ్ అయితే. బుకింగ్ మాత్రం ఆన్లైన్లో చేసుకోవాలి. మేము బుక్ చేసుకున్న టైంకి 4 టైమింగ్స్ అయితే కనిపించాయి. ఒకటి 11 o'clockకి, ఇంకోటి 11:30, ఇంకొకటి 12:05, ఇంకోటి 12:30కి అయితే టైమింగ్స్ ఉన్నాయి. సో మేము బుక్ చేసుకున్న టైమింగ్ అయితే 12:05కి. సో అప్పటికి ఇంకా ఫ్రంట్ సీట్స్ అయితే అన్నీ అయిపోయాయి. సో ఇంకా మేము లాస్ట్లో అయితే బుక్ చేసుకున్నాం. ఈచ్ పర్సన్కి అయితే 600 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకా మా పాప 4.5 years కాబట్టి సో ఇంకా పాపకైతే టికెట్ లేదు. లాస్ట్లో బుక్ చేశాక అనిపించింది ఎందుకు బుక్ చేసామా అని, బట్ మాకు వేరే ఆప్షన్ అయితే లేదు. అప్పటికి అన్ని సీట్స్ అయితే ఫుల్ అయిపోయి ఓన్లీ లాస్ట్లో మాత్రమే ఎంటీ ఉన్నాయి. సో ఇంకా ఏదైనా సరే ఇంకా బుక్ చేసేద్దామని చేసేసాము. బట్ మా లక్ ఏంటో కానీ ఇంకా 2 rows అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా దాంట్లో వచ్చే వాళ్ళు కాస్త వాళ్ళు రాలేదు. సో ఇంకా మేమైతే హ్యాపీగా ఇంకా అక్కడ కూర్చున్నాము. ఇక్కడ కండక్టర్ చూసారు కదా, మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నారు. సో ఇంకా కన్ఫర్మేషన్ కోసమని ఎంతమంది ఎక్కారో, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు కూడా మళ్ళీ అంతమందినే జాగ్రత్తగా అయితే తీసుకురావాలి కదా. సో వాళ్ళైతే మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ కోసం చెక్ చేశారు. మా ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం పెట్టే 600 రూపీస్లో 5 ప్లేసెస్కి అయితే తీసుకెళ్తారు కదా. సో ఇది ఫస్ట్ ప్లేస్. సో ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ కన్వే బసవేశ్వర స్వామి టెంపుల్. మనకి ఇక్కడ బ్రాకెట్లో నంది అని కూడా ఉంటుంది ఒక బోర్డులో. అలా బ్రాకెట్లో నంది అని ఎందుకు ఉంటుందంటే మనకి లోపల ఒక పెద్ద నంది అయితే ఉంటుంది. సో మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను రండి. ఇంకా టెంపుల్ ఎంట్రన్స్ లోనే ఇవన్నీ పెట్టి కూర్చుంటారు. ఇక్కడ లడ్డు చూసారు కదా, లడ్డు, ఇంకా కొన్ని మిక్చర్స్, ఇంకా కొబ్బరికాయ, ఆయిల్, ఫ్రూట్స్, ఇంకా మనకి చిప్పలు దీపాలు పెట్టుకోవడానికి, దానికి వత్తులు, ఆయిల్ అన్ని ఇక్కడ పెడతారు. మనం ఏదైనా దీపాలు పెట్టాలనుకుంటే ఇంకా అవి తీసుకెళ్లి మనం లోపలైతే పెట్టొచ్చు. ఇక్కడ చూసారు కదా లోపల చాలా దేవుళ్ళు అయితే ఉంటాయి. సో దాని పక్కనే మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఇంకా నవగ్రహాలు కూడా ఉంటాయి. సో మీకైతే చెప్పాను కదా ఒక పెద్ద నంది అయితే ఉంటుందని. సో ఇదే ఆ నంది. సో ఇక్కడైతే చాలా మంది ఫొటోస్ కూడా దిగుతున్నారు, కానీ నిజంగా చాలా బాగుంది. సో ఇక్కడ మనకి ఫోటో రిస్ట్రిక్షన్ అయితే లేదు, మనము ఇంకా ఫోటో హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇంకా ఇంతటితోని మాకు ఫస్ట్ టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ టెంపుల్కి అయితే మాకు ఓన్లీ 1/2 hour మాత్రమే ఇచ్చారు, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మాకు ఇంకొక బస్ అయితే వస్తుంది కదా. సో మళ్ళీ వాళ్ళు రాగానే ఇంకా క్రౌడ్ అయితే ఎక్కువైపోతుంది. మళ్ళీ ఇంకా 5 temples అయితే కవర్ చేయాలి కదా. సో ఇంకా మేము మళ్ళీ సెకండ్ ప్లేస్కి అయితే వచ్చాము. సో ఈ టెంపుల్ పేరు వచ్చేసి భోగా నందీశ్వర స్వామి టెంపుల్. పక్కన మనకి నంది అని కూడా ఉంటుంది. సో ఇంకా ఈ టెంపుల్ చూడగానే నాకైతే పురాతన కాలంలో మనకి టెంపుల్స్, గుళ్ళు ఎలా ఉంటాయో నాకైతే అలా అనిపించింది. సో ఇంకా ఇదే ఆ ఎంట్రన్స్. సో ఇక్కడ ఎందుకో మరి గేట్ అయితే ఫుల్గా ఓపెన్ చేయరు, మనకి ఇంకా సగం ఉంటుంది, అందులో నుంచి అయితే మనం వెళ్ళాలి. సో మనం ఎంట్రీ అవ్వగానే ఇక్కడ మనకు ఒక పెద్ద పార్క్ అయితే ఉంటుంది, పార్క్ టైప్ అయితే ఉంటుంది. అక్కడ టైం స్పెండ్ చేయడానికి అయితే బాగా చేయొచ్చు. బట్ మాకైతే టైం లేదు, ఇంకా మేము ఎందుకంటే బస్లో వచ్చాం కాబట్టి ఇంకా మాకు ఇచ్చింది 1/2 hour. సో త్వరగా అయితే వెళ్ళిపోవాలి. ఇన్ కేస్ మీరు ఎవరైనా బస్సులో వస్తే సో మీరు చెప్పులు ఇంకా బస్సులో అయినా ఇప్పొచ్చు, లేకపోతే ఇంకా టెంపుల్ లోపలైనా ఇంకా మనకి ఒక చెప్పుల స్టాండ్ అయితే ఉంటుంది. సో అదైతే పెయిడ్ సర్వీస్ అనమాట. సో పర్ పేర్కి 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఇంకెవరైనా ఇంకా వద్దు మేము బస్సులోనే ఇప్పేసుకుంటాము అంటే అక్కడ ఇప్పేసి ఇంకా ఇంత దూరం అయితే నడవాలి. సో చెప్పులు లేకుండా నడుస్తాము అనుకుంటే ఇంకా హ్యాపీగా అయితే నడవచ్చు. సో ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చాక అయితే ఇప్పేసాము. సో మాకైతే ఇంకా 4 members కాబట్టి 20 అయితే తీసుకున్నారు. టెంపుల్ అవుట్ సైడ్ అయితే నిజంగా చాలా స్పేషియస్గా ఉంది. ఇంకా మంచిగా ఎవరైనా టైం స్పెండ్ చేయాలనుకున్నా కూడా ఇంకా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. సో నేను చెప్పాను కదా చెప్పుల్ స్టాండ్ అని, ఇదే చెప్పుల్ స్టాండ్. సో ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ ఇంకా టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో ఇదే ఆ ఎంట్రన్స్. సో నిజంగా పురాతన కాలంలో ఎలా ఉంటుందో సేమ్ టెంపుల్ అయితే అలాగే ఉంది. నిజంగా చాలా బాగుంది టెంపుల్ కూడా. ఇంకా లోపల దేవుళ్ళ దగ్గర ఫొటోస్ అయితే అలౌ లేదు, స్ట్రిక్ట్లీ ఇంకా నో ఫొటోస్ అని అయితే ఒక బోర్డు అయితే పెట్టారు. సో ఇంకా మేమైతే ఫొటోస్ తెలియదు, ఎవరైనా ఫోర్స్ చేసి ఫొటోస్ దిగినా ఇంకా అక్కడైతే పూజారులు మాత్రం అసలు ఒప్పుకోవట్లేదు. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసి ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగాము. సో మనకి చుట్టూ కూడా కొన్ని దేవుళ్ళు అయితే ఉంటాయి. సో అవి కూడా దర్శనం చేసుకొని ఇంకా మేమైతే వెళ్ళాం. సో ఇంకా మేము వెళ్తుంటే మాకు ఒక పురాతనమైన బావి అయితే కనిపించింది. సో అది మీకు కూడా చూపిస్తాను రండి.
ఇదే ఆ పురాతనమైన బావి. ఇంకా నీళ్లు మాత్రం అడుక్కున్నాయి. సో కొంచెం మురికి వాటర్ లాగా ఉన్నాయి. చాలా పాతకాలం బావి అనుకుంటా ఇది. సో ఇంక ఇదైతే క్లోజ్ చేశారు, యూజ్ చేసుకోవట్లేదు అనుకుంటా. ఇంకా ఇంతటితోటి మా సెకండ్ ప్లేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే మేము థర్డ్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాం. సో ఇదే ఆ థర్డ్ ప్లేస్. 2 ప్లేసెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో ఇంకా 2 ప్లేసెస్ కూడా మనకి టెంపుల్స్. సో థర్డ్ ప్లేస్ అయితే వచ్చేసి శ్రీ విశ్వేశ్వరయ్య మ్యూజియం. సో ఇదైతే టెంపుల్ కాదు, ఒక మ్యూజియం. సో మనని బస్ దింపగానే ఇంకా లెఫ్ట్ సైడ్ లో ఒక చిన్న ఆంజనేయ స్వామి అయితే టెంపుల్ ఉంటుంది. సో ఇంకా మేము అక్కడ దర్శనం చేసుకొని మ్యూజియం కి అయితే వెళ్ళాము. ఇదైతే ఒక చిన్న పల్లెటూరులో ఉంటుంది. ఇంకా ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి 11 నుంచి 5 వరకు. ఇంకా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అస్సలు అలౌ చేయరు. ఇంకా చాలా స్ట్రిక్ట్ అనమాట. మనం కెమెరా ఏమైనా పట్టుకున్నా కూడా అక్కడ సెక్యూరిటీ అయితే ఉంటారు, వాళ్ళైతే అస్సలు అలౌ చేయరు మనల్ని. ఇక్కడ మనకి సమాధి కూడా ఉంటుంది. సో ఇంకా ఇదే ప్లేస్ లో అయితే సమాధి ఉండదు. సో ఈ మ్యూజియం తర్వాత కొంచెం దూరంలో అయితే మనకైతే సమాధి కూడా ఉంటుంది. సో అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా లోపలికి వెళ్ళాక నేనైతే చాలా ట్రై చేశాను, అట్లీస్ట్ ఒక ఫోటో అయినా లేకపోతే వీడియో అయినా తీద్దాము అని. బట్ ఇంకా అస్సలు అలౌ చేయలేదు. ఇంకా వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు, సెక్యూరిటీ వాళ్ళు. ఇంకా వాళ్ళైతే అస్సలు తీయనివ్వట్లేదు. ఇంకా ఫొటోస్ కన్నా వీడియోస్ కన్నా ఇంకా డైరెక్ట్ గా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇది కూడా చూడాల్సిన ప్లేసే. ఇదే ఆ లోపల మ్యూజియం. సో నేనైతే కొంచెం అలా తీసాను, బట్ ఇంకా ఫుల్ గా అయితే నేను తీయలేదు. సో ఇంకా ఇది చూసి మేమైతే సమాధి దగ్గరికి అయితే బయలుదేరాం. సో ఇంకా ఇక్కడ చూసారు కదా, బస్సెస్ అయితే పార్క్ చేసి పెట్టాయి. సో ఇంకా 3-4 బస్సెస్ అయితే ఉన్నాయి అక్కడ. సో పార్క్ చేసి, సో మాతో పాటు వేరే బస్సెస్ కూడా వచ్చాయి. ఇంకా క్లైమేట్ చూసారు కదా ఎంత బాగుందో, వర్షం పడేలా ఉంది, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే మనం సమాధి దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఇంకా ఇదే ఆ సమాధి ఎంట్రన్స్. సో ఇతనైతే ఇంకా 1860 సెప్టెంబర్ 15న పుట్టి ఇంకా ఏప్రిల్ 14 1962లో అయితే చనిపోయారు. సో ఇదే ఇంకా ఈయన సమాధి. మనం మ్యూజియం నుంచి ఇక్కడికి జస్ట్ 100 మీటర్స్ దూరంలోనైతే ఉంటుంది. అక్కడ విజిట్ చేసిన వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చి చూడండి. సో ఇంతటితోటైతే మాకు థర్డ్ ప్లేస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో చూపిస్తాను రండి. సో ఇప్పుడైతే టైం 3 అవుతుంది. ఇంకా ఇప్పుడు లంచ్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఇక్కడ దుర్గా శ్రీ గ్రాండ్ హోటల్ దగ్గర అయితే ఆపారు. సో ఇంకా మేము ఇక్కడ లంచ్ చేద్దామని లోపలికి వెళ్ళేసరికి ఎంత క్రౌడ్ ఉన్నారు అంటే అసలు మాకు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు, అంత క్రౌడ్ అయితే ఉన్నారు. ఇంకా అన్ని బస్సెస్ అయితే ఇక్కడే ఆగిపోయాయి కదా. సో అందరూ ఇంకా ఇక్కడే ఇంకా లంచ్ చేసేసరికి ఇంకా క్రౌడ్ అయితే విపరీతంగా ఉంది. ఇంకా ఎవరైనా దోశలు కానీ ఇంకా చపాతీలు అలా తినాలి అంటే ఇంకొంచెం టైం టేకింగ్ అనే చెప్పొచ్చు. సో రైస్ ఐటమ్స్ అయితే త్వరగా ఇస్తున్నారు, కానీ దోశ ఇవైతే కొంచెం టైం తీసుకుంటుంది. ఇంతటితోటైతే బ్రేక్ టైం అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికి వెళ్తామో చూపిస్తాను రండి. సో ఇదైతే 4th ప్లేస్. ఇది కూడా ఒక టెంపుల్. ఇంకా టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ రంగనాథ్ స్వామి టెంపుల్. ఇంకా ఇక్కడ కోతులు అయితే చాలా ఉంటాయి. సో ఇంకా మనం ఏదైనా చేతిలో పట్టుకున్నాము అంటే ఇంకా అవన్నీ లాక్కుపోతాయి. సో ఇంకా ఎవరైనా ఇంకా ఇక్కడికి వెళ్తే మాత్రం చేతిలో ఏది క్యారీ చేయొద్దు. ఇంకా పర్సులు కానీ ఇంకా ఏదైనా పండ్లు కానీ ఇంకా చేతిలో పట్టుకొని వెళ్తే మాత్రం డెఫినెట్ గా ఆ కోతులు అయితే తీసుకొని వెళ్తాయి. మా ముందే ఇంకొకరి అయితే తీసుకొని వెళ్ళింది. సో ఇంకా అందుకే ఇంకా ఇక్కడికి వెళ్ళినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. మేము టెంపుల్ కి రీచ్ అయ్యాక బస్ లో ఉండగానే మాకైతే ఇంకా వర్షం ఫుల్ గా పడింది. సో ఇంకా ఎవరు బస్ లో నుంచి దిగలేదు. సో లక్కీగా మేము అంబ్రెల్లాస్ అయితే తీసుకొచ్చాము. ఇంకా మేమైతే అంబ్రెల్లా పట్టుకొని ఇంకా బస్ లో నుంచి అయితే దిగాము. సో ఇంకా ఫస్ట్ మేమే అనమాట బస్ లో నుంచి దిగింది. సో ఇంకా లోపలికి వచ్చాక మా దర్శనం కంప్లీట్ అయ్యాక అప్పుడు వర్షం అయితే ఆగిపోయింది. సో అప్పుడు ఇంకా బస్ లో నుంచి అందరూ దిగొచ్చి ఇంకా దర్శనం అయితే చేసుకున్నారు. సో ఇంకా ఇక్కడ కూడా చూసారు కదా, ఇంకా మనకి టెంపుల్ లోపల కూడా కోతులు అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ లడ్డు ప్రసాదం అయితే ఇంకా మనం కొనుక్కోవడానికి అయితే ఉంటుంది. సో ఈచ్ లడ్డు అయితే 50 రూపీస్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మాకైతే బాగా నచ్చింది. సో ఇంతటితోటి 4th ప్లేస్ ఇంకా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పటి వరకు అయితే మనం 4 ప్లేసెస్ చూసాం కదా, ఇంకా 3 టెంపుల్స్, ఒక మ్యూజియం. సో లాస్ట్ ప్లేస్ వచ్చేసి ఇషా ఫౌండేషన్. సో ఇదే లాస్ట్ లో ఎందుకు పెట్టారు అని అంటే ఇక్కడ ఒక లేజర్ షో అయితే ఉంటుంది. అది ఇంకా నైట్ లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో నైట్ లోనే వేస్తారు కాబట్టి. సో ఇంకా ఎవరైనా ఇక్కడికి వీకెండ్ లో వస్తే మాత్రం చాలా క్రౌడ్ ఉంటుంది. కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ అయితే ఉంటుంది కదా. సో అక్కడికి వెళ్ళాలని నేనైతే చాలా రోజుల నుంచి అయితే అనుకున్నా. ఇంకా లక్కీగా ఇంకా బెంగళూరులోనే ఉంది అనేసరికి సో ఇంకా మాకు ఇప్పటికైతే టైం అయితే కుదిరింది. నిజంగా చాలా బాగుంది. సో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది.
ఇంకా టైం అయితే పడుతుందేమో, సో ఇంకా స్లోగా అయితే డెవలప్ చేస్తున్నారు, బట్ ఇంకా చాలా బాగుంది. సో ఇంకా ఇదే లాస్ట్ ప్లేస్. సో ఇంక ఇక్కడ లేజర్ షో టైం అయిపోయాక ఇంకా మనం డైరెక్ట్గా బస్లోకి అయితే వెళ్ళాలి. సో ఇంకా మనకి ఈవినింగ్ అయితే ఇక్కడ డ్రాప్ చేశాక ఇంకా నైట్ అయ్యే కొద్దీ మనకైతే ఇంకా క్రౌడ్ అయితే ఎక్కువ పెరుగుతుంది. ఇంకా వీకెండ్లో కాబట్టి ఇంకా చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. మేము వచ్చే టైంకి అయితే ఫుల్ వర్షం పడింది. సో ఇంకా చూసారు కదా, మేము వచ్చే టైంకి అయితే చాలా క్రౌడ్ ఉన్నారు, ఇంకా చాలా మంది అయితే తడిచిపోయారు కూడా. సో ఇంకా లేజర్ షో అయితే క్యాన్సిల్ చేస్తారేమో అనుకొని చాలా భయపడ్డాము. సో ఎందుకంటే షో చాలా బాగుంటుంది. సో ఇంకా ఎవరైనా మీరు వస్తే మాత్రం ఆ లేజర్ షో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా మేము చూస్తామా లేమా అనుకున్నాము, బట్ లక్కీగా వాళ్ళైతే 7:30కి పోస్ట్పోన్ చేశారు. ఇంకా అప్పటికి వర్షం ఆగకపోతే ఇంకా క్యాన్సిల్ అయితే చేస్తారు. సో ఇంకా మాకు లక్కీగా 6:50కి అలా వర్షం అయితే ఆగిపోయింది. సో 7:15కి అయితే షో స్టార్ట్ చేశారు. యాక్చువల్గా షో లేకపోతే అందరు కింద కూర్చొని చూస్తారు. సో ఇంకా మాకు వర్షానికి మేమైతే కింద కూర్చొని చూడలేకపోయాము. సో అందరు ఇంకా నించొని అలా చూశారు. నిజంగా చాలా వర్త్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు ఈ BMTC ఇంకా 1 డే టూర్ ప్యాకేజ్ అయితే ఇంకా 600 రూపీస్లో 5 ప్లేసెస్ అంటే నిజంగా చాలా వర్త్. ఇప్పుడైతే లేజర్ షో స్టార్ట్ అయింది. సో ఇంకా నేను షో మొత్తం ఇంకా ఈ వీడియోలో కంటిన్యూ చేయట్లేదు. సో ఆ వీడియో అయితే నేను సపరేట్గా పోస్ట్ చేశాను. సో ఎవరైనా ఆ షో చూడాలనుకుంటే నేను వీడియోలో పోస్ట్ చేశాను, ఇంకా మీరు అక్కడికి వెళ్ళి వీడియోలో అయితే చూడండి. ఇంకా ఇంతటితోటి మనకి 5th ప్లేస్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఈ షో అయిపోయాక ఇంకా డైరెక్ట్గా మేమైతే బస్లో వెళ్ళి కూర్చున్నాము. నిజంగా ఇంకా ఈ 5 ప్లేసెస్కి 600 రూపీస్కి చాలా వర్త్. సో ఇంకా ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.